జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భక్తకోటికి నమస్కారం. భావన ఋషిపేట్లోని శ్రీ పంచముఖి హనుమాన్ దేవస్థానం మందిరం అంటేనే భక్తులకు ఎంతో అపార శ్రద్ధ మరియు నమ్మకం. కోరిన వారికి కొంగు బంగారంలా 5 ముఖార విందములతో ఉన్న అంజన్నదేవుడు భక్తుల మనవి విని వారికి కృపా కటాక్షాన్ని అందిస్తూ ఇక్కడ కనిపిస్తాడు. ప్రసన్నమైన అంజన్నను చూస్తుంటే మనసు భక్తి పరవశంతో పొంగిపోతుంది. ఈ మందిరం ఇతిహాసం చాలా పెద్దదండోయ్. 45 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఈ పంచముఖి హనుమాన్ మందిరానికి ఉంది. భావన ఋషి జునావాల్చంద్ కళాశాల ఎదురుగా అప్పట్లో ఈ మందిరం స్థాపించబడింది. ఈ మందిర ప్రాంగణంలో నిలబడితే అసలు మనం ఏదైనా దాక్షిణాత్య మందిరంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఆలయ శిఖరముపై అమర్చబడ్డ వివిధ దేవతామూర్తులు మనసుకు ఆనందాన్ని అందిస్తాయి. ఆకర్షకమైన భవ్య మహాద్వారం, సభా మండపంలో హనుమాన్ చాలీసా చిత్రరూప ప్రతిమ, అలాగే వివిధ ఆభూషణలతో అలంకరించిన ఆంజనేయ స్వామి విశ్వరూప దర్శనం, నక్షత్ర హారతి సేవ ఇవన్నీ వచ్చిన భక్తులకు మనశ్శాంతిని అందిస్తాయి, చైతన్య స్ఫూర్తి ప్రదానం చేస్తాయి. శివతత్వం మరియు విష్ణుతత్వంతో పాటు విరాట తేజస్వి రూపం కలిగిన శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి దర్శనం తీసుకుంటే సకల దేవతలను పూజించిన ఫలం దొరుకుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మొత్తం మహారాష్ట్రలో ఉన్న ఒకే ఒక కృష్ణవర్ణ పశ్చిమాభిముఖి అశ్వత్ వృక్షం నీడలో ఉన్న మందిరం అంటే అతిశయోక్తి కాదేమో. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఎన్నో లక్షల సార్లు హనుమాన్ చాలీసా, కోట్లాది రామనామ జపముతో జాగృతమైన ఊర్జావస్థ పొందిన పంచముఖి హనుమాన్ మందిరం. ఇందులో సకల విఘ్నాలు హరించే గరుడ దేవత, మానవాళికి సకల సంపదలను అందించే హయగ్రీవ దేవత, భయముక్తిని చేసే నరసింహ దేవత, భక్తుల సంకటాలను తొలగించి సకల ఐశ్వర్యాలను అందించే వరాహ దేవత, ఇలా పంచముఖి అవతారంలోని అంజన్న విశ్వరూపం కమనీయం, రమణీయంగా అనిపిస్తుంది. నాకు ఇది కావాలి స్వామి అని మొక్కుకుంటే చాలు, ఇట్టే వరములిచ్చి కరుణిస్తాడు మన రామన్న నమ్మిన ఈ శ్రీ రాంబంటూ. శ్రీ పంచముఖి హనుమాన్ దేవస్థానం ప్రాంగణంలో జీర్ణోద్ధారం చేసి అక్కడ అందమైన మందిరాన్ని దాక్షిణాత్య శిల్పాలతో మరింత అందంగా అమర్చబడి కనిపిస్తాయి. అయితే ఎన్నో సంవత్సరాల ప్రతీక్ష అనంతరం భక్తుల సంకల్పంతో ఇప్పుడు ఈ మందిరానికి సువర్ణ కలశారోహణ యోగం వచ్చింది. అలాగే 32 అడుగుల ఎత్తుగల ధ్వజస్తంభం ప్రాణప్రతిష్ఠాపన, వివిధ దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠాపన ఫిబ్రవరి 3, 2025 ఈ తేదీన పొద్దున 9:50 శుభ ఘడియలపై జరుగనున్నది. యాదగిరిగుట్ట ఇక్కడి పదవీ విరమణ ప్రధాన పురోహితులైన నరసింహాచారి గారి పౌరోహిత్యంలో దేవస్థానం అర్చకులు నాగరాజ్ శాస్త్రి రాసకొండ మరియు శివరాం శాస్త్రి కుడిక్యాల్ గారి సహకారంతో దాక్షిణాత్య మంగళ వాయిద్యాల నినాదంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే జనవరి 27 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వివిధ ధార్మిక విధులు, వాటితో పాటే 24 గంటలు సామూహిక అఖండ హనుమాన్ చాలీసా సప్తాహం, రామకోటి జప యజ్ఞం, శ్రీ పద్మావతి లక్ష్మి వెంకటేశ్వర కళ్యాణం, సువర్చల హనుమాన్ కళ్యాణం, లక్ష్మీ నరసింహ కళ్యాణం, సీతారాముల కళ్యాణం, ఉమామహేశ్వర కళ్యాణోత్సవములు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తమిళనాడు ఇక్కడి మహాబలిపురం ఊరు నుండి తెచ్చిన నల్ల శిలపై అమర్చిన అన్ని దేవతామూర్తుల దర్శనం ఇక్కడ భక్తులకు కలుగనున్నది. అందమైన శిల్పాలతో కూడిన ఈ ఆలయం సోలాపూర్ వారికి ఆనంద భక్తి నిలయమని చెప్పవచ్చు. అయితే ఈ భక్తిప్రదమైన
కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొనాలని శ్రీ పంచముఖి హనుమాన్ దేవస్థానం అధ్యక్షులు రాజమహేంద్ర కమటం మరియు కార్యదర్శి సత్యనారాయణ గుర్రం అలాగే ట్రస్టీ వారు విజ్ఞప్తి చేశారు. సర్వే జన సుఖినో భవంతు.